మరి మేము బెగ్గల్పి నుంచి రావడం జరిగింది. సో ఎలా ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా ఉంది? కోలుకుంటున్నాను. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు. ఓకే. సో మరి నందిని ఏం ఏం చేయాలనుకుంటున్నావు అసలు? నీ కోరిక ఏముంది అసలు మరి? చదువుకుంటానే అనుకుంది. ఫస్ట్లో మేము అనుకున్నా నన్ను ఇలా డాడీ చనిపోగానే చదవాలి, చదువుకో తెలియదు కానీ మంచి చదువుకుంటుందో చదువుకుంటారు. 2-3 సార్లు మేము గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్లోనే వేసినాం. వాళ్ళ డాడీ చచ్చిపోతారు, 1 సంవత్సరం చచ్చిపోతారు అన్న తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో వేసినాం. వేసినాక కొద్ది రోజుల తర్వాత ఆ సార్ అన్నాడుగా మీ బుజ్జి మంచిగా చదువుకుంటుందమ్మా, చదువుకొని అట్లనే అన్నాడు. అనుకున్నాక ఇక నా కష్టం చేస్తాం లేరుగా మాకు వ్యవసాయం నా బిడ్డని కలిసి చేసుకుంటామేమో అన్న ఆలోచన ఉండే. 2-3 సార్లు స్కూల్కి వచ్చేసరికి సార్లు అన్నారుగా మంచిగా చదువుకుంటాను, వ్యవసాయం పెట్టాలని ఆలోచన నాతో పనికి తీసుకెళ్తా అనుకున్న. చిన్న పిల్లగాడు కదా, వాళ్ళ తమ్ముని పట్టుకొని ఉంటుంది. నేను ఏ పనికన్నా పోతా, వాళ్ళ డాడీ లేడా, పాపమ్మ లేదా, తాత లేడా, పిల్లగాన్ని ఏడేసిపోను. మళ్ళీ అంగన్వాడికి తోలుతారు, మధ్యాహ్నం వదిలిపెడతారు, మళ్ళీ వచ్చి ఆడుంటాడు అబ్బాయి అన్న ఆలోచన మీద బంద్ పెడదామని చూసిన. సార్లు అస్సలు వద్దంటే వద్దన్నారు. రైట్. ఓకే అమ్మ. మమ్మీ పేరేమండి? అనిత. సరే ఓకే. ఇప్పుడు మరి అమ్మాయిని పనిలో పెడదాం అనుకున్నటువంటి దాన్ని చదివిస్తున్నావు. సో మరి బిగ్ హెల్ప్ సంస్థ ఛాన్సార్ మీ బిడ్డకు కావాల్సినటువంటి వస్తువులు ఏదైతే ఇస్తున్నారో ఏమనిపిస్తుంది నీకు? అట్లా అంటే నీకు అనిపిస్తుంది. స్కూల్లో ఇట్లా సార్లు మాట్లాడడం, మేడం వచ్చి అడగడం చేయడం. సార్ మేడాలు కూడా మాట్లాడతారు నాతో, మీ బుజ్జి మంచిగా చదువుకుంటే నువ్వు చదువుపీరా, నీ హెల్త్ బాగాలేకుండా ఫ్రీగానే మేమే చదువుపిస్తాం రా, నువ్వైతే ఆమె చదువుకోవాలి. రైట్. ఓకే. మరి దత్తత ఛాన్సార్ తీసుకుని అమెరికాలో ఉన్నాడు. ఛాన్సార్ ఇప్పుడు అమెరికా నుంచి చూస్తాడు, నువ్వు మాట్లాడింది ఉంటే కూడా ఛాన్సార్ వింటాడమ్మా. సో మరి ఛాన్సార్కి, అమెరికాలో ఉన్న ఛాన్సార్కి ఏం చెప్తున్నావు? అంటే నీ బిడ్డను ఏం చేయమంటున్నావు ఛాన్సార్కి? నా బిడ్డ ఒక నౌకరుదారిని చేయమంటున్నా. రైట్. ఓకే. ఒక ఉద్యోగంలో స్థిరపడేంత వరకు మరి ఛాన్సారే మీకు సహకరిస్తాడమ్మా, నో ప్రాబ్లం. మరి అమెరికాలో ఉన్నటువంటి ఛాన్సార్కు మరి న్యూ ఇయర్ విషెస్ ఏమని చెప్తావా? చెప్పండి. నమస్తే ఛాన్సార్, చెప్పండి. ఓకే. నీ కూతుర్ని ఏం చేయమంటావు చెప్పు, సార్ తెలియజేయి. సార్ ఇప్పుడు లైన్లో ఉన్నాడు. సార్ నా కూతురుకు ఉద్యోగం వచ్చేటట్టు చేయండి సార్. ఓకే. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. కూర్చో. నీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా, ఎందుకంటే ఆరోగ్యం బాగాలేదు సార్ చాలా సార్. ఇట్లాంటి పిల్లలు ఇంకా కళలు కంటున్నారు సార్ తల్లిదండ్రులు. ఆ కళల్ని నెరవేర్చండి, ఆ కళల్ని మీరు నిజం చేయండి. ఎందుకంటే నందిని మరి నందిని 10th క్లాస్ సార్. నందిని ఏమనుకుంటున్నావు? మన బిగ్ హెల్ప్ సంస్థ ఛాన్సార్ మీకు ప్రతి నెల కావాల్సినటువంటి సివిల్ డ్రెస్ అయితేంది, తర్వాత బెడ్షీట్ అయితేంది. బెడ్షీట్ కప్పుకుంటున్నావా? అసలు మూలకు పెట్టినావు ఎక్కడ తీసుకొని ఒకసారి చూపించు. ఛాన్సార్ నిత్యం ఛాన్సార్గా మీరు ఇచ్చినటువంటి బెడ్షీట్ ఏదైతే ఉందో ఈ చలికి కప్పుకుంటుంది సార్ పాప. సివిల్ డ్రెస్ కూడా కొనుక్కున్నారు సార్, ఆమె స్వయంగా కావాల్సినటువంటి సివిల్ డ్రెస్ కొనుక్కున్నారు. తర్వాత మీరు ఇస్తున్నటువంటి గోల్డెన్ స్టార్ అవార్డ్స్ కూడా అన్నీ ఇస్తున్నారు. నందిని ఈ సందర్భంగా ఛాన్సార్కి ఏం తెలియజేస్తున్నారు న్యూ ఇయర్ సందర్భంగా? థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. ఇవన్నీ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరు ఇవ్వడం వల్లనే మేము ఈ స్థాయిలో ఉన్నాం సార్. ఇంట్లోకి ₹1 లేని సమయాన మీరు ఇంటికి కావాల్సిన సరుకులు, నాకు కావాల్సిన బుక్స్, పెన్స్, గైడ్లు చాలా అంటే చాలా ఇచ్చారు సార్. అలాగే గోల్డెన్ స్టార్ అవార్డ్స్ ఇస్తున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది సార్. అవార్డు తెచ్చి మా మమ్మీకి చూపిస్తే నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చిన సంతోషంగా సార్. నాకు వచ్చిన ప్రతి ఒక్క గిఫ్ట్ చూసి బయట పిల్లలతో పోల్చుకుంటే నా బిడ్డ బాగా చదువుతున్నాను గర్వంగా చెప్పుకుంటా సార్. ఇస్తున్నందుకు థ్యాంక్ యూ. ఓకే నందిని, మరి ఛాన్సార్ నిజంగా చాలా సార్ ఛాన్సార్ చూస్తున్నారు కదా సార్ ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు, పరిస్థితులు. 2026లో ఇంకా సార్ మీరు అమెరికాలో ఇంకా ఎన్నో ఈవెంట్స్ చేసి ఇలాంటి పేద పిల్లల్ని చాలా మందిని దత్తత తీసుకునే విధంగా ఈరోజు నేను స్పెషల్ డ్రైవ్లో ఛాన్సార్కి పిల్లల యొక్క తల్లిదండ్రుల పరిస్థితి, ఆ ఇంటి పరిస్థితి తీయించాలని చెప్పి ఈరోజు నేను రావడం జరిగింది సార్. థ్యాంక్ యూ ఛాన్సార్. ఆ యొక్క పిల్లలందరినీ కూడా మరి మీరు దత్తత తీసుకొని ఇలాంటి పిల్లల్ని సంరక్షిస్తున్నందుకు మరి నూతన సంవత్సర సందర్భంగా మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మరి చిన్న బాబు, పిల్ల కొడుకు చిన్న బాబుని పెట్టుకొని వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు సార్.
ఇట్లాంటి పిల్లలకి మరి ఆమె ఆరోగ్యం బాగలేక తర్వాత ఎన్నో సతమతమవుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి సార్. అలాంటిది మరి ఆత్మశౌర్యం చెందకుండా ఈరోజు బిగ్ హెల్ప్ సంస్థ అండగా ఉంది. తప్పకుండా నందిని ఈ సంవత్సరం బాసర త్రిబుల్ కొడుతుంది సార్. అమ్మాయికి అలాంటి దమ్ము ఉన్నది, ఎందుకంటే క్లాసులో మంచి మార్కులు సాధించుకుంటుంది. ఆ దిశగా మరి మీరు ఈరోజు ఈ యొక్క పరిస్థితులు మొత్తం చూస్తున్నారు కదా సార్. చిన్న రేకులు ఇల్లు సార్, అంటే ఒక చిన్న గృహం కూడా సరిగా లేనటువంటి పరిస్థితులు అయినా కూడా పిల్లల్ని చదివించాలనేటువంటి పట్టుదల, అది రావడానికి కారణం ఏంటంటే బిగ్ హెల్ప్ సంస్థ ఇస్తున్నటువంటి భరోసా ఏదైతే ఉందో ఆ అమ్మాయిలో కూడా బలంగా నమ్మకం ఏర్పడింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చాన్ సార్. మరి ఈరోజు మీ పక్షాన ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ తోటి ఈ పిల్లల అందరి ఇళ్ళకి కూడా రావడం జరిగింది. మరి మీరు ప్రత్యక్షంగా చూయించాలి ఆ చాన్ సార్ ఇళ్ళని చూడి, ఇంకా చాన్ సార్ ఎక్కువ మొత్తంలో 2 రాష్ట్రాల్లో కూడా పేద పిల్లలకి, తల్లిదండ్రులు లేని పిల్లలకి మరి ఇలాంటి ఆమె ఆరోగ్యం బాగలేదు సార్, అయినా కూడా మీకోసం నిలబడి చేసి అమ్మ కూర్చో, ఏం కాదు కూర్చో, నువ్వు కూర్చో, కూర్చో, కూర్చోండి, కూర్చో తల్లి. ఓకే చందన్, మన నందిని చాలా సంతోషం, బాగా కష్టపడతారు. తప్పకుండా బిగ్ హెల్ప్ సంస్థ నీకు చేయుతనిస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ నాన్న.